అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ ఆదివారం దినాన కొన్ని విషయాలు దేవుని గురించి లేదా దేవుడు మన కోసం రాయించిన బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందామండి. ఈరోజు మనము మాట్లాడుకుంటున్న లేదా ఆలోచించబోయే ఒక పాఠం ఏదనగా దేవుని స్వరూపము ఎలా ఉంటుంది, లేదా దేవుని స్వరూపము అంటే ఏంటి, దేవునికి కూడా ఒక స్వరూపం అనేది ఉంటుందా అనే కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుని స్వరూపము, అసలు దేవుడు అనగానే ఈ ప్రపంచ మనుషులకు చాలా ఏళ్ళుగా ఒక ప్రశ్న, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి మనం ఎలా పిలిస్తే లేదా ఎలా మనం ఊహించుకుంటే లేదా ఎలా మనము దేవుణ్ణి చేరుకోవాలి అనే విషయాలపైన గందరగోళం ఉంది. ముఖ్యంగా మన క్రైస్తవుల్లోనే ఉంది. ముఖ్యంగా మన పాఠము దేవుని స్వరూపము అనే విషయాలు మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే, మన బైబిల్ ప్రకారంగా దేవుడు ఎప్పుడు కూడాను తన స్వరూపాన్ని కానీ తన యొక్క రూపాన్ని కానీ ఏ మనిషికి బయలుపరచలేదు. క్లియర్గా నరుడు ఎప్పుడు కానీ ఏ కాలమందు ఏ సమయమందు దేవుని చూడలేదని వాక్యం ఉంది. అంటే దేవుణ్ణి మనము ఈ మానవ దేహంతో చూడలేదు. ఈ మానవ దేహంతో దేవుని మనము చూడలేము కూడా. అలాంటప్పుడు ప్రపంచ మనుషులు దేవుని ఎలా నిరూపించుకున్నారు, ఉన్నాడు అని ఎలా ఊహించుకున్నారు? ఒకసారి మనం అందరినీ ఆలోచిస్తే, ఈ ప్రపంచ జనాభా, ఇప్పుడున్న జనాభా ఏంటి అంటే, మనం ఇప్పుడు టెక్నాలజీ బాగా ఉన్న ప్రపంచంలో ఉన్నాం. టెక్నాలజీ అంటే ఏంటి? మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మంచి మంచి కంప్యూటర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూల దాకా వీడియో కాల్స్ మాట్లాడే ప్రపంచంలో మనం. దీన్ని టెక్నాలజీ యుగం అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మనం 5th జనరేషన్లో ఉన్నాం టెక్నాలజీలో. అదర్ కంట్రీస్ రష్యా, జపాన్ అయితే 12-15 జనరేషన్లో ఉన్నారు. అది దాటిపోయింది ఆల్రెడీ. అంటే ప్రపంచము టెక్నాలజీ పేరుతో, అభివృద్ధి పేరుతో, లేదా బిజినెస్ అనే పేరుతో, లేదా ఇంకా చాలా విషయాలు అభివృద్ధి చెందుతూ ఇప్పటిదాకా వచ్చింది. మనం ఉన్నటువంటి ఈ సంవత్సరం ఏదంటే 2025 క్రీస్తు శకం అంటాం. క్రీస్తు వచ్చిన తర్వాత మనం 2025లో మాత్రమే ఉన్నాం. కేవలం 2025 సంవత్సరాలకి ఇంత టెక్నాలజీ ఉందంటే, ఒక 100 సంవత్సరాల కిందట, 200 సంవత్సరాల కిందట టెక్నాలజీ ఉందా? లేదు. ఈ టెక్నాలజీ లేదు అంటే ఏంటి? ఇంత అభివృద్ధి చెందుతుంది దేశం, ప్రపంచం. మరి 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల కింద వెళితే ఈ టెక్నాలజీ లేదు. ఇప్పుడున్న మనిషి కూడా అప్పట్లా లేడు. మనిషి ఇంకా వెనక్కి వెళితే రాతియుగం నాటికి అంటాము, లేదా అనాదిగ కాలము అని అంటాము. మనిషి ఆదిమానవుడు అని చదివాము చరిత్ర పుస్తకాలలో. సైంటిస్టులు చెప్పారు, ఆది మానవుడు ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, అతని అలవాట్లు ఇలా ఉండేవి, అతనికి ఏమీ తెలియదు, ప్రపంచం గురించి తెలియదు, సమాజం గురించి తెలియదు, మానవుడు సంఘంలో ఎలా ఎదిగాడు, ఇదంతా చరిత్ర పుస్తకాలు చెప్తాయి. అంటే మానవుడు గతంలోకి వెళ్తే అసలు తను ఎలా ఉన్నాడో తెలియదు, కానీ దేవుడి గురించి ఎలా చెప్పుకోగలడు? దేవునికి ఒక రూపం ఎలా ఇవ్వగలడు? మనం ఇప్పుడున్న మనుషులము, మనిషి అభివృద్ధి చెందుతూ మనిషి కూడా అభివృద్ధి చెందుతూ దేవుని కూడా అభివృద్ధి చేసుకున్నాడు. ఒకసారి నిజంగా మనము మనసు పెట్టి, ఇది క్రైస్తవులకా లేదా వాళ్ళకా వీళ్ళకా కాకుండా ఒకసారి మనిషి యొక్క మేధస్సుతో ఆలోచిస్తే, మనిషి అభివృద్ధి చెందుతూ తనతో పాటుగా తన అవసరాలు తీరుస్తున్నాడు అని నమ్ముకున్న దేవుని కూడా అభివృద్ధి చెందించాడు. ఒక మచ్చుకు ఉదాహరణ ఏంటి అంటే, బైబిల్ ప్రకారంగా ఆది కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు, వాళ్ళు ప్రయాణ మార్గంలో దేవుడు ఎక్కడున్నాడని వాళ్ళు భావించారు. గుడారాల్లో నివసించాడు దేవుడు. అంటే వాళ్ళతో పాటుగా దేవుడు ఉన్నాడు అని నమ్మారా? వాళ్ళు నమ్మారు. అంటే అప్పటికి బిల్డింగ్స్ ఉన్నాయా? లేవు. పెద్ద పెద్ద మేడలు ఉన్నాయా? లేవు. అయితే మనిషి అప్పుడు గుడారాల్లో ఉన్నాడు, దేవుడు కూడా గుడారాల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో మనిషి అభివృద్ధి చెందుతూ పూరి గుడిసె వేసుకున్నాడు. అదేవిధంగా దేవునికి కూడా ఒక స్థలం ఉండాలని ఆలోచించి
ఒక ప్లేస్ని తీసుకొని అక్కడ ఒక దేవుని నిర్మించుకొని ఆ దేవునికి పూజ చేయటం, లేదా దేవుని కోసం ఏదో పనులు చేయడం. దేనికి అంటే తన అవసరాలు తీర్చే ప్రతి వస్తువుని, ప్రతి జంతువుని, ప్రతి పక్షిని, ప్రతి మనుష్యుడు అనాది కాలం నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పటిది కాదు అది. మనిషి వాటన్నిటినీ దేవుడిగానే ఊహించుకున్నాడు. కారణం ఏంటి అంటే కేవలం ఒకటే, తన అవసరం తీర్చింది అది. తన అవసరాలు తీర్చిన ప్రతి ఒక్కటి దేవుడై కూర్చున్నాడు. తన అవసరం తీర్చిన ప్రతి వస్తువు దేవుడై కూర్చున్నాడు. తనకు నచ్చిన ప్రతి రూపము దేవుడై కూర్చుంది. అంటే దేవునికి అనాది కాలం నుంచి ఒక రూపం ఇచ్చాడు ఆ మనిషి? ఇవ్వలేదు. కాలానుగుణంగా మనిషి కూడా దేవునికి ఒక్కొక్క రూపాన్ని ఇస్తూ ఇప్పటికీ మనిషి పూర్తిగా అభివృద్ధి చెంది దేవుని కూడా అభివృద్ధి పరిచాడు. మన పాట ముఖ్య ఉద్దేశం అంటే దేవునికి అనేది ఒక రూపం ఎలా ఇవ్వగలం మనము? దేవుడు పరిమితుడా? దేవుడికి ఒక రూపం ఇచ్చామనుకోండి, దేవుడు పరిమితుడైపోతాడు. ఒక రూపాన్ని ఇచ్చామనుకోండి, దేవుడు ఆ రూపంలోనే ఉంటాడు, వేరే రూపంలో ఉండడేమో అనే ఆ యొక్క ఆలోచన రావాలి మనిషికి. దేవునికి ఏ రూపం ఇవ్వగలం మనము? మనం ఏ రూపాన్ని ఇస్తే దేవుణ్ణి మనము ఊహించుకోగలము? ఈ మానవ దేహంలో ఉన్న మన ఆలోచనలు అలాగే ఉండిపోయాయి. ఒక్కసారి ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తే దేవునికి ఎలా రూపం ఇవ్వగలం మనము? ఏ రూపాన్ని ఇస్తే దేవుని మనము ఊహించుకోగలము? ఆలోచిద్దామండి ఒకసారి. చాలా కష్టమండి, దేవుని ఊహించుకోలేం. దేవునిది ఆత్మరూపం. ఆత్మరూపం ఎలా ఉంటుందంటే బైబిల్ ప్రకారంగా కానీ, లేదా పురాణాలు రాసుకున్నటువంటి హిందువుల ప్రకారంగా కానీ, లేదా హిందువులు కాకుండా ముస్లిం సోదరుల ప్రకారంగా కానీ దేవుడు అనంతుడు అంటారు. ఏ దేవుడు అనంతుడు? మనుషులందరూ నమ్ముకున్న దేవుడు అనంతుడు. ఒకరా ఇద్దరా ముగ్గురా పక్కన పెడితే దేవుడు అనేవాడు అనంతుడు. ఒక రూపం లేనివాడు. బైబిల్ గ్రంథంలో ఏమైనా దేవుడు రూపం ఇచ్చాడా? మనం కూడా చేసుకున్నాం కదండి. అంటే మనిషి యొక్క ఆలోచనలే దేవుని యొక్క రూపము. నిజమైన రూపం కాదది. క్రిస్టియన్స్ చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, తర్వాత అంతకుముందు తెలుగులో వచ్చిన కరుణామయుడని, దయామయుడని చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు నటించిన వాళ్ళతో నటినట్టులే కదా. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అర్ధగంట సేపు యేసుక్రీస్తు లేదా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు అన్నీ ఆలోచిస్తే మనం ఒకనాడు చూసిన సినిమాలే గుర్తొస్తాయి. ఆ సినిమాలో యేసుక్రీస్తు నిలబడిన ఆ పొజిషను, ఆ హెయిర్ స్టైలు, దేవుడు ఇలా మాట్లాడడము, దీనంగా మొహం పెట్టడము, ఇవన్నీ ఏంటంటే జస్ట్ అలా ఉండొచ్చు అని ఊహా చిత్రం మాత్రమే. ఊహా చిత్రాన్ని దేవునిగా ఎలా భావిస్తామండి? ఈ ప్రపంచ మానవాళికి తెలియదా? తెలుసు. అయినా కూడా ఎందుకు నమ్ముతున్నారంటే దీనినే సాతాను యొక్క మాయ అంటాం. అది నమ్మాల్సిందే మనము. సాతాను యొక్క మాయ అంటే ఏంటి? సాతాను దేవుని స్థానాన్ని తీసుకున్నాడు. దేవుని స్థానం ఎక్కడుంది? మనకు హృదయంలో ఉంది. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మన పోలిక చొప్పున సృజించాడన్నాడు ఆదికాండం 1:26లో. మన పోలిక చొప్పున నరులము చేయదము రండి. పోలిక అంటే ఏంటి? రూపము కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడాను దేవునివి. దేవుని ఆలోచనలు మనలో పెట్టాడు. దేవుని పోలిక మనకి ఇచ్చాడు. దేవునిలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మొదటి ఆదాము లేదా హవ్వ ఎప్పుడైతే పాపం చేసి దేవునికి దూరంగా అయిపోయారో అప్పుడు మనలో ఉన్న దేవుని పోలిక వెళ్ళిపోయిందండి. నిజంగా దేవుని స్వరూపం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఆదికాండం 1:26లో దేవుడు మన కోసము దేవుడే నరులను సృష్టిస్తే ఆ తర్వాత కొంతకాలానికే మనిషి దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని రూపాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి? దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? దేవుని మాటలు లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు బ్రతకడం, లేదా తన ఆలోచనలే ముఖ్యమని భావించడం. మళ్ళీ దేవుని ఆలోచన ఎప్పుడు చేస్తారండి? దేవుని గురించి ఆలోచిస్తే, దేవుని మనసు తెలిస్తే, దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానం తెలిస్తే దేవునిలాగా మనం కూడా మారగలం. అప్పుడు దేవుని స్వరూపాన్ని మనము తిరిగి సంతరించుకోగలము. ఇప్పుడు ప్రపంచ మానవాళికి అందరికీ దేవుని రూపం లేదండి. దేవుని రూపం ఎవరికి ఉంది అంటే నిజంగా దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళకే. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులే అవ్వచ్చు, మన ముందున్న వాళ్ళు భక్తులే అవ్వచ్చు, చెప్తున్నా నేను కూడా భక్తుడు అవ్వచ్చు. అయితే నా హృదయం ఎలాంటిదో, నా ఆలోచన ఎలాంటివో కేవలం దేవునికి మాత్రమే తెలుసు. అంటే మనలో దేవుని రూపం ఉందా లేదా అని మనమే చెక్ చేసుకోవాలి. ఇతరులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి కాదండి. నిజంగా దేవుని పనులు చేసేవాళ్ళు దేవుని రూపాన్ని చూస్తారు. ఏ రూపం అది? ఆత్మరూపం. నిజంగా ఆత్మరూపం ఉంటుందా? ఆత్మకు ఒక రూపం ఉంటుందా?
చాలా కష్టమండి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50 వచనంలో ఏమంటాడంటే, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనము అంటాడు. దేవుడే స్వయంగా అంటాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ఏ రూపం ఇస్తే దేవుని మనం పట్టుకోగలము, తట్టుకోగలము, చూడగలము? ఆకాశం పైన కూర్చున్న దేవుని ఈ కళ్ళతో చూడగలమా మనము? చూడలేం. యేసుక్రీస్తు మనిషిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మనం చూసాం. మనము అంటే ఏంటి? ఆనాటి ప్రజలు, ఆనాటి యొక్క తరంలో ఉన్న వాళ్ళు చూశారు దేవుణ్ణి. అంటే నిజంగా యేసుక్రీస్తుని దేవునిగా అందరూ భావించారా? భావించలేదు. మనిషిగానే భావించారు. ఎందుకో తెలుసా? దేవుడు అనేవాడు మనిషిగా రాడు, మనిషిగా ఉండే అవకాశం లేదు, దేవునికి అలా ఉండకూడదు అనే కొన్ని పరిమితులు పెట్టుకున్నారు. అందువల్లనే యేసుక్రీస్తు నిజమైన దేవునిగా చాలా మంది అంగీకరించలేదు. అందుకే యేసుక్రీస్తు వారిని బలి తీసుకున్నారు. అఫ్ కోర్స్ దేవుడు స్వయంగా ఇచ్చాడనుకోండి ప్రాణము. అయితే మనుషులే పగబట్టి అలా దేవుని చంపారు, యేసుక్రీస్తుని చంపారు. తండ్రి అయిన దేవుడు పంపిన కుమారుని చంపారు. అంటే తండ్రి అయిన దేవుడు పంపిన కుమారుడు ఏ రూపంలో ఉన్నాడు? యేసుక్రీస్తుది ఏ రూపము? తండ్రి రూపమే. తండ్రిది ఏ రూపము? విశ్వరూపం, ఆత్మరూపం. అంటే ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తు మానవ దేహాన్ని సంతరించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం దేవుడు ఎలా ఉంటాడు, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు నాకేం చెప్పాడు, నేను చెప్పినవి మీరు పాటిస్తే, దేవుడు చెప్పినవన్నీ మీరు పాటించిన తర్వాత దేవుని రూపాన్ని మీరు సంతరించుకుంటారని క్లియర్గా బోధించాడు కదండి. అవన్నీ చదువుతున్న బైబిల్లో మనము ఆ దేవుని రూపాన్ని మనము కూడా అలాగే ఫాలో అవుతూ ఇతరులాగా ఉంటే వాళ్ళకి, మిగతా వాళ్ళకు మనకు ఏమి తేడా ఉంది? తప్పండి. దేవునికి ఒక రూపాన్ని మనం ఇవ్వకూడదు. అయితే దేవునిది ఆత్మరూపం అంటే దేవుడు యేసుక్రీస్తు వారు అంటాడు, 2 రకాల యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత భూజనులందరూ ఒకేసారి చూస్తారంట. భూజనులందరూ ఒకేసారి చూడగలిగితే, ప్రపంచమంతా ఒకసారి చూడగలిగితే యేసుక్రీస్తు ఎలా ఉంటాడండి? ఏ రూపంలో ఉండొచ్చు? ఎంత వెడల్పు ఉండొచ్చు? ఎంత పెద్దగా ఉండొచ్చు? ప్రపంచ దేశాలు ఎన్ని? కేవలం 1-2 ఉన్నాయా? మన భారతదేశమే ప్రపంచంలో ఉందా? సుమారు 250 దేశాల దాకా ఉన్నాయి, చిన్న చిన్న దేశాలని కలుపుకుంటే. ఇన్ని దేశాలు ఒక్కసారి చూడగలుగుతున్నాయి అంటే మరి దేవునిది ఏ రూపం ఉండే అవకాశం ఉంది? కష్టమండి. ఒక రూపాన్ని మనం ఇవ్వలేం. ఒక రూపాన్ని ఇచ్చి దేవుని పరిమితిని చేయకూడదు, తప్పది. మరి దేవుని స్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాలు ఒకసారి అంతా పక్కన పెట్టేస్తే నిజంగా దేవుని రూపాన్ని మనం సంతరించుకోగలమా? అవుతుందండి. దేవుడు ప్రసంగి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నీ సృష్టికర్తను బాల్య దినమునందే స్మరణ తెచ్చుకో అంటాడు. నీ సృష్టికర్తను, మనందరి సృష్టికర్త భగవంతుడు, దేవుడు, యెహోవా దేవుడు, బైబిల్లో మనం నమ్ముకున్న తండ్రి అయిన దేవుడు అని మనం భావిస్తే, ప్రజలందరూ ఏ దేవుడిని వాళ్ళు ఊహించుకున్నా బాల్య దినమునందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. స్మరణ తెచ్చుకోవడం అంటే ఏంటి? జపించడమా? దేవుడా 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 అనడమా? ప్రభువా 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 అనడమా? స్మరించుకోవడం అనే విషయానికి ఈ ఒక్క పదాన్ని తీసుకోకూడదండి. స్మరించుకోవడం అంటే ఊహించుకోవడం, పాటించడం, ఆ రూపాన్ని మనం సంతరించుకోవడానికి ప్రయత్నించడం. బాల్య దినమునందే ఎప్పుడైతే నీ సృష్టికర్తను గురించి తెలుసుకుంటావో, దేవుని గురించి తెలుసుకుంటావో, ఆ తర్వాత కాలంలో నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు, లేదా యవన దశ అయిపోయిన తర్వాత, లేదా తర్వాత ఒక యవన ప్రాయం నుంచి ఒక యంగేజ్ అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చినప్పుడు, మరీ ముసలితనంలో వచ్చినప్పుడు ఆ సృష్టికర్త పనులే చేస్తావు. ఆ దేవుని మనసులో నీవు అనుసంధానించబడతావు. అంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తోంది? బాల్య దినము నుండి ఒక్కసారి నువ్వు దేవుని పనులు చేసావా? దేవుని గురించి ఆలోచించావా? దేవుని గురించి నేర్చుకున్నావా? దేవుని మాటలే మాట్లాడుతున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా? ఖచ్చితంగా నీవు దేవుని రూపాన్ని సంతరించుకొని చనిపోయిన తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు చూస్తావు దేవుని యొక్క స్వరూపాన్ని. మానవ దేహంతో దేవుని చూడలేమండి. అయితే మామూలుగా మనుషులు అంటారు మనిషే దేవుడు అని అంటారు. కరెక్టే. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేశారండి. మనమంతా దేవునిలాగా మనం బతకాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనం దేవునికి దూరం అయ్యాం. దూరమైంది ఈ దేహం మాత్రమే. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మీరు దూరం అయ్యారు నాకు, దేహంతో కానీ ఆత్మరూపంలో కానీ మీరు నాకు పూర్తిగా దూరం అయ్యారు. అయితే అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే, ఈ దేహంలో ఉన్న మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుని చూస్తుంది. దేవుని రూపం మనకు
తెలుస్తుంది. దేవుని రూపం తెలియాలి, చూడాలని చాలామంది అనుకోవడం లేదండి. అలా అనుకున్న వాళ్ళు సర్వసాధారణంగా బ్రతకరు, మామూలుగా ఆలోచించరు. ఎలా ఉంటారు అంటే ప్రేమ కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, భయం కలిగి ఉంటారు. ఈ క్షణం నాది, నెక్స్ట్ క్షణం నాది కాదు అని ఒక మనస్ఫూర్తిగా నిజంగా జీవిస్తారు, ప్రస్తుతంలో జీవిస్తారు. ప్రస్తుతంలో జీవించడము అని అంటే ఏంటి అంటే రియల్ లైఫ్లో ఉండడము. ఏదో ఊహించుకొని ఏవేవో అనుకుంటూ డబ్బు కోసము, ధనం కోసము, ధాన్యం కోసము, ఇల్లు కోసము, ఉద్యోగం కోసము, లేదా ఏదే దానికోసం ప్రయత్నించరండి. ఎప్పుడైతే దేవుని స్వరూపాన్ని మనము నిజంగా చూడాలి, చనిపోయిన తర్వాత ఈ ఆత్మదేహాన్ని మనము భవిష్యత్తులో ఈ శరీరాన్ని వదిలి ఆత్మదేహాన్ని తీసుకున్న తర్వాత భగవంతుని లేదా దేవుని చూడాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి? చాలామంది ఆలోచించండి ఒకసారి. వాళ్ళు పుణ్యం కోసమని, లేదా ఏదో మంచి పేరు కోసం దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, లేదా పూజలు చేస్తారు, గుడికి వెళ్తారు, దశమ భాగాలు ఇస్తారు, వస్తువులు కొనికిస్తారు, కూటములు పెడతారు, లక్షలు లక్షలు ఇస్తారు. ఇదంతా దేనికి అంటే కేవలం పేరు ప్రఖ్యాతల కోసమే. నిజంగా దేవుని మనసు తెలిసిన వాళ్ళు అవన్నీ చేస్తూనే దేవుని లాగా మారడానికి ప్రయత్నిస్తారు. పౌలు గారు అంటారండి, క్రీస్తు యొక్క రూపము మీలో ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను, మీలో మార్పు రావాలి అని అంటాడు. క్రీస్తు రూపం రావడం అంటే ఏంటి అండి? క్రీస్తు రూపం అంటే ఏంటి? ఆ యొక్క హెయిర్ కటింగా, లేదా డ్రెస్సింగా, లేదా సైలెంట్గా కూర్చోవడమా, లేదా ఉపవాసం ఉండడమా, 40 రోజులు ఉపవాసం ఉండడమా? క్రీస్తు యొక్క స్వరూపము అంటే అటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టరే రూపం అంతే, ఇంకేం లేదు. దేవుని స్వరూపం రావాలని కోరుకోవడం అంటే పౌలు గారు ఎలా కోరుకుంటాడు? దేవుని లాగా మీరు బతకడం అంటే ఏంటి? రోల్ మోడల్ కదా యేసుక్రీస్తు మనకు రోల్ మోడల్ అంటే ఏంటి? ఎలా బ్రతకాలో చూపించాడు, ఎలా ఉండాలో చూపించాడు, ఎలా ఆలోచించాలో చూపించాడు, తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా చూసుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా అనుకోవాలి, దేవుణ్ణి మనము ఎలా చేరుకోగలము, ఎలా దాన ధర్మాలు చేయాలి, ముసలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, పెద్దయిన తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు నేర్పించాడు. అవన్నీ మనం పాటించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క స్వరూపాన్ని మనం సంతరించుకుంటామండి. పౌలు గారు బాధ అంతా ఏంటి, బోధ అంతా ఏంటి? క్రీస్తు పోలి నడుచుకున్నాను నేను అంటే, క్రీస్తు పోలి నడుచుకున్నాడా పౌలు గారు? నడుచుకున్నాడు. మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి, లేదా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? యేసు క్రీస్తులాగా ఉంటే నువ్వు గొప్ప పనులు చేస్తావు, మంచి కార్యాలు చేస్తావు, దేహం కోసం పని చేయవు, ఆత్మ రక్షించుకునే పనులే చేస్తాం మనము. అంటే దేవుని స్వరూపం ఎలా ఉంటుంది అంటే, దేవుని కార్యాలు చేసేవాళ్ళు దేవుని స్వరూపాన్ని భవిష్యత్తులో చూస్తారు. చనిపోయిన తర్వాత ఒక్కసారి ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఆత్మరూపాన్ని మనం చూస్తాం. రెండవ రాకడ దాకా మనం ఉంటామో లేదో దేవునికి తెలుసు, మనకైతే తెలియదు. రెండవ రాకడ కంటే ముందు మనం ఒకవేళ చనిపోతే ఒక్క క్షణంలోనే పాతాలని దిగిపోతే అప్పుడు చూస్తావు నువ్వు దేవుని యొక్క రూపాన్ని. ఈ యొక్క దేహంతో కాదండి, ఆత్మదేహంతో. అప్పుడు చేసేది ఏమీ లేదు. నువ్వు బ్రతికుండగా చేసిన కార్యాల వల్ల, నువ్వు బ్రతికుండగా చేసిన క్రియల వల్ల, నువ్వు బ్రతికుండగా చేసినటువంటి ఆలోచన వల్ల, నువ్వు బ్రతికుండగా ఈ దేహంతో చేసిన ప్రతి పనుల వల్ల నువ్వు దేవుని చూస్తావు. అది ఎలా చూస్తావు? నెమ్మది పొందే స్థలం నుంచి చూస్తావా, లేదా పాతాళం నుంచి చూస్తావా? అది మన చేతుల్లో ఉందండి. దేవుని యొక్క స్వరూపం అనడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం, పూర్తిగా మనం మాట్లాడుకోవట్లేదు. అయితే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఊహించుకుంటున్నారో ఆ ఊహ అంతా అబద్ధము అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా వాక్యంలోకి వెళ్ళి వచనాలు మనము తెలుసుకుంటూ చదువుతూ ఇంకా అవన్నీ డిస్కస్ చేయట్లేదండి. ఇది చాలా పెద్ద పాఠమే. ఒకసారి 2 సార్లు మనం మాట్లాడుకుంటే ఏదో కొన్ని విషయాలే మాట్లాడుకోగలం. అందుకని ఈ రోజుకి ఏంటి అంటే, ప్రపంచ జనాభా దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు అని అంటే, అనాది కాలం నుంచి మనిషి అభివృద్ధి చెందుతూ తను అభివృద్ధి చెందడమే కాకుండా తనకు కావలసిన లేదా తన అవసరాలు తీరుస్తున్న దేవునికి ఒక రూపాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక 100 ఏళ్ల కిందట మన గుంటకల్లో ఇన్ని చర్చెస్ ఉన్నాయా? ఆ చర్చెస్లో దేవుడు ఉన్నాడు అని భావిస్తే అక్కడ ఒక బొమ్మ పెడతారు, ఒక స్టాచ్యూ పెడతారు. అంతకుముందు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఒక కొండలు ఉండొచ్చు, బండలు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, అక్కడ ఏమీ లేకపోవచ్చు. మళ్ళీ ఏమీ లేనప్పుడు అక్కడ ఏముంది? ఏమీ లేదు. మరి ఇప్పుడు అక్కడ చర్చి ఉంది అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. అంతకుముందు ఎక్కడ పోయినాడు మళ్ళీ దేవుడు? చర్చిలో దేవుడు ఉన్నాడు అని మనమే నమ్మితే, మనమే ఒకవేళ ఆ గుళ్ళో ఉన్నాడు అంటే మళ్ళీ అంతకుముందు ఎక్కడున్నాడు? అది కాదండి, స్థలం కాదు. మన దేహమే దేవుని గుడారము, దేవుని ఆలయం అంటాడు కదా. మనలో దేవుడు ఉండాలి, గుడిలో కాదు.
ఒక పాట ఉండే ఒకప్పుడు నేను చిన్నప్పుడు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు అని పండు ప్రేమ కుమార్ అనే ఒక సింగర్ పాట పాడతాడు. అద్భుతమైన పాట అండి. ఎవరికి ఎక్కలే తలకది, పాడుకుంటున్నారు అంతే, చర్చిలో పెట్టారు అంతే. ఆలోచిస్తే గుడి గోడలో దేవుడు ఉన్నాడా? ఉండడు. కేవలం ఒక సంఘముగా, ఒక కమ్యూనిటీగా కూర్చొని దేవుణ్ణి స్మరించుకోవడానికే అవకాశం ఇది. నాకు డాడీ గారు చెప్పారు, ఇక్కడ దాకా ఎందుకు వస్తాం మనం? దేవుని గురించి తెలుసుకోవడానికి. బైబిల్లో ఉన్న దేవుడు మనకు ఏదో నేర్పిస్తున్నాడు, నేర్చుకోవడానికి వస్తున్నాం మనం. ప్రతిరోజు అవ్వచ్చు, ప్రతి వారం అవ్వచ్చు, ఇలా బ్రతికున్నంత కాలం మనం ఏం చేయాలి? సంఘంలోకి వచ్చి దేవుని రూపాన్ని మనము సంతరించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని రూపం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో మనము ఎలా నేర్చుకోవాలి? దేవుని ప్రేమను మనం అలవర్చుకోవాలి, స్వరూపం వస్తుంది. దేవుడు మనుషుల్ని ఎలా చూశాడు? ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని తన వాళ్ళగానే చూశాడు. తల్లిని, తండ్రిని, సహోదరులని, తనను హింసిస్తున్న వారిని, దూషించిన వారిని, కొట్టిన వారిని ఎవరిని ద్వేషించలేదు కదా. అంటే దేవుడు ఏం నేర్పించాడు మనకు అక్కడ? మీరు నాలా ఉండండి. భవిష్యత్తులో ఎలాంటివన్నీ మీకు సంభవించవచ్చు. ఒకరు నిన్ను తిట్టచ్చు, ఒకరు నిన్ను అరచచ్చు, ఒకరు నిన్ను ఏదో విషయంలో నిన్ను దూషించవచ్చు. నువ్వు తిరిగి దూషిస్తావా? నీలో దేవుడు ఉండడు. తిరిగి తిడతావా? దేవుడు ఉండడు. నువ్వు మేలు అనుభవిస్తూ లేదా కీడు అనుభవిస్తూ దేవుని కోసం బ్రతుకుతూ నువ్వు కీడు అనుభవిస్తున్నావు అనుకో, రెండు రకాలు ఉన్నాయి. దేవుని కోసం బ్రతుకుతూ కీడు అనుభవిస్తున్నావా? మంచిదే. దేవుని అనుసరించి కూడా కీడు అనుభవిస్తే అది మంచిది కాదు. ఆ కీడు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే మనం దేవునిలో ఉన్నప్పుడు కీడు అనుభవిస్తే అది మనం ఆనందంగా భరించాలి. అదే దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క రూపము అంటే షేప్ కాదండి, మనస్సు. దేవుని యొక్క మనస్సు మనం సంతరించుకున్నప్పుడు ఆ యొక్క దేవుని రూపాన్ని మనలో మనం చూస్తాం. మనస్ఫూర్తిగా చెప్పాలంటే పొద్దున్న లేచి ఒకసారి వాక్యం చదువుకొని లేదా దేవుని మాటలు మాట్లాడుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఎవరి గురించి ఏమీ ఆలోచించకుండా సాయంత్రం అవగానే ఫ్యామిలీతో 4 మాటలు మాట్లాడుకుంటూ వీలైన సమయంలో ఒక వాక్యం విని లేదా పాటలు విని ఏదో మన పని చేసుకుంటే ఇంతకంటే భక్తి ఏముందని చెప్పండి? అది చిన్న భక్తి. ఆ చిన్నపాటి భక్తి మన పరలోకానికి చేరుస్తుందండి. పెద్ద పెద్ద భక్తి అంటే పెద్దలు చేసే భక్తి, పుణ్యకారాలు చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలి. మనం కూడా వెళ్తున్నాం, నాగూరు నాపట్నం అని, అక్కడ ఇక్కడ కానీ పుణ్యం వస్తుందా? ఏమొస్తుంది? ఏమి రాదు. చాలా మంది అప్పులు కోసి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. నా చిన్నతనంలో మా ఊరు నుంచి ప్రతి సంవత్సరం ఒక బస్సు పెట్టేవాళ్ళు. కజ్జికాయలు చేసుకొని, అత్రాసులు చేసుకొని, టిఫిన్లు కట్టుకొని నాగపట్నం అంటే మేరీ మాత చర్చికి వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తే మంచిది, ఆ సంవత్సరం అంతా దేవుడు బాగా చూస్తాడు. ఎవరు నేర్పించారండి ఇవన్నీ? అక్కడికి వెళ్ళి వస్తే మనకి భక్తి వస్తుందా? దేవుడు మనకు కనిపిస్తాడు, అక్కడ మాత్రం దేవుడు ఉన్నాడా? ఇంకెక్కడ దేవుడు లేడా? ఆ చర్చి పేరే మేది మారి చర్చి అయినప్పుడు యేసుక్రీస్తు ఎలా కనబడతాడు మనకు? అక్కడ ఎలా ప్రత్యక్షమవుతాడని వెళ్తారు చాలామంది. తప్పు కదండి అది. అంటే మనిషి యొక్క ఆలోచనలు అలా ఉన్నాయంటున్నా. మనిషి యొక్క ఆలోచనలు ఈ భూమి పైన మనిషిలో దేవుని చూడాలి. అయితే ఆ మనిషిలో యొక్క దేవుడు ఎలా ఉంటాడంటే దేవుని కార్యాలు చేస్తే ఆ మనిషిలో దేవుడు ఉండే అవకాశం ఉంది. చాలా విషయాలు ఉన్నాయండి. దేవుడు మన దేహంలో ఉండాలనుకున్నాడు, మన యొక్క హృదయంలో ఉండాలనుకున్నాడు. కానీ ఎవరున్నారండి? మనం ఎవరిని పెట్టుకున్నాం? చాలా మటుకు చాలా రోజుల నుంచి సాతానికే స్థానం ఇచ్చాం. సాతానికి స్థానం ఇస్తే ఈ దేహం దేవునికి సంబంధించింది కాదు. దేవుని ఎప్పుడు చూడలేం. మన హృదయంలో దేవుడు ఉండాలి, మన చేతుల్లో దేవుడు కనిపించాలి, మన ఆలోచనలో దేవుడు కనిపించాలి. మనం చేసే ప్రతి కార్యాల్లో దేవుడు కనిపిస్తే ఖచ్చితంగా మనం మరణించిన తర్వాత దేవుని రూపాన్ని చూసుకోగలం, తెలుసుకోగలం. మరికొన్ని విషయాలు మరొక సందర్భంలో ఇదే అంశం పైన దేవుని వాక్యము, అదే బైబిల్ గ్రంథం నుంచి ఇంకా విషయాలు మనము చదువుకుంటూ నేర్చుకుందాం. ఈ రోజుకి ఒక చిన్న విషయం ఏంటి అంటే, దేవుడు అనే ఒక రూపాన్ని ప్రతి మనిషి రూపించుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఇక కులమని, మతమని, లేకుంటే ఆ దేవుళ్ళని, ఈ దేవుళ్ళని, ఏ మతం అని లేదు. ప్రపంచ మనుషులంతా ఒకే మతంలో ఉన్నారు. అదేంటి అంటే మాయ, సాతాను అనే మతంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 99%, 1% మాత్రమే నిజమైన దేవుని తెలుసుకొని వాళ్ళ భక్తిని కనపరుస్తున్నారు. తెలియకుండా సహాయం చేస్తున్నారు. తెలిసి కాదు, 10 మందికి తెలిసి కాదు. ప్రపంచ జనాభా అభివృద్ధి చెందింది, అలాగే తను కూడా దేవుని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు, అభివృద్ధి చేశాడు. బాగా ఆలోచించండి ఒకసారి, జ్ఞానంతో ఆలోచించండి. ఎవరైనా ఇక్కడ క్రైస్తవులని కాదు, వాళ్ళని వీళ్ళని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడాను మనిషి అప్డేట్ అవుతూ దేవుని అప్డేట్ చేశాడు. మనిషికి కావలసినటువంటి వస్తువు అప్డేట్ అయింది, దేవుడు అప్డేట్ అయ్యాడు. టెక్నాలజీ పెరిగింది,
దేవుని కూడా టెక్నాలజీకి అనుగుణంగా పెంచేశాడు. నిజమే కదండి. బిల్డింగ్లో ఉన్నాడు మనిషి, గుడి కావాలి, పెద్ద గుడి కావాలి, నాకు బంగారం ఉంది, దేవునికి బంగారం చేయించాలా, పెద్ద విగ్రహం కట్టాలి, స్టాచ్యూ. ఎవరిది? మరియం స్టాచ్యూ ఉంది, యేసుక్రీస్తు స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ అది విగ్రహమేనా? అది కూడా విగ్రహమే. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ విగ్రహము అనగానే మనము పూజించడానికి చేర్చుకున్నటువంటి ఒక రూపం మాత్రమే, అది దేవుని రూపం కాదు. దేవునికి రూపం ఎప్పుడు కూడా బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. మీరు నాకు ఏ రూపాన్ని ఇవ్వగలరు అన్నాడు, ఇవ్వలేమండి. కాబట్టి మనుషులందరూ చూస్తున్న రూపము దేవుని రూపం కాదు, మనుషులందరూ చేసుకున్న రూపము దేవుని రూపం కాదు. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా మనము చూస్తున్నదంతా ఏంటి అంటే, మనం ఊహించుకుని గీసుకున్న లేదా చేసుకున్న ఒక రూపం మాత్రమే. దేవుని రూపం విశ్వరూపం, దేవుని రూపం మహారూపం. అది మన కంటికి ఎప్పుడు కనిపిస్తుందంటే చనిపోయిన తర్వాత కనిపిస్తుంది, నాకైనా ఎవరికైనా కనిపిస్తుంది. అయితే ఆ చూసిన మనము ఏడుస్తామా, బాధపడతామా, సంతోషిస్తామా అన్న యొక్క ఆ విషయాలు ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి మనమే డిసైడ్ చేసుకోవచ్చు, మనమే ఎన్నుకోవచ్చు. నిజంగా దేవుని చూడాలనుకుంటే నీతిగా బతుకుదాం, ప్రేమ కలిగి బతుకుదాం. భార్యని పిల్లని ప్రేమించినట్టే పొరుగు వారిని ప్రేమిద్దాం. వారు మనకి ఏ అన్యాయం చేయకపోయినా, అన్యాయం చేసినా, వారు మనల్ని దూషించినా ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించడం మానేద్దాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక రోజుకి, 2 రోజులకి, 3 రోజులకి, వారానికి, నెలకి, తర్వాత రోజుల్లో మనకు తెలియకుండానే దేవుడు మనకు అన్నీ నేర్పిస్తాడండి. ఒకేసారి దేవుడు మనకు నేర్పించే అవకాశం లేదు. మనం సిద్ధంగా ఉంటే కదా దేవుడు నేర్పించేది. మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రతిరోజు దేవుని తెలుసుకోవాలని మనతో తపన ఉన్నప్పుడు, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఇక్కడ ఉన్నాడు కదంటే, మన చుట్టూ ఉంటాడు, సహాయం చేస్తాడు, మన మూలుగులు వింటాడు. మన మూలుగులు వింటూ మన కోసం విజ్ఞాపనలు చేస్తాడు. నా బిడ్డ మీకోసం పనిచేస్తున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె నీకోసం ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు. మన ఆలోచనలన్నీ దేవునికి తెలుసండి. మనము తర్వాత ఏం చేస్తామో కూడా తెలుసు. ఈ స్థలంలో మనం CBT కట్టక ముందు CBT ఈ ప్లేస్లో ఉండాలి అని అనుకున్నాడు, దేవునికి తెలుసు కాబట్టి సహాయం చేశాడు. ఆ పక్క స్థలం తీసుకోవాలి చర్చి కోసం అని అనుకున్నాడు, అనుకున్న వెంటనే జరగలేదు కదా, భవిష్యత్తులో జరిగింది. మనం ఇప్పుడు అనుకుంటాము, భవిష్యత్తులో జరుగుతుంది. అది మంచి అయితే మంచిగా దేవుని కోసం చేస్తే మరీ మంచిగా దేవుడు ఆలోచిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మనం ఏది చేసినా దేవుని కోసం చేద్దాం, ఏది ఆలోచించినా దేవుని కోసం ఆలోచిద్దాం. అప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే దేవుని యొక్క స్వరూపం మనలో వస్తుంది, మనం చూస్తాము. మరణించిన తర్వాత సంతోషంగా దేవుని చేరుకుంటాం. దేవుని చేరుకోవడం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం. కొద్ది కొద్దిగా ప్రయత్నిద్దాం. ప్రతిరోజు మన ప్రవర్తనను మనం మార్చుకుందాం. అలా మార్చుకుంటూ దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని కార్యాలు చేస్తూ, దేవుని యొక్క రూపాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. మరణించిన తర్వాత చూద్దాం. మరణించిన తర్వాత ఆ యొక్క ఆత్మదేహంతో మనం అందరూ చూస్తాం. మన అబ్రహాం గారిని చూడలేదు, ఎలా ఉంటాడు మనకు తెలియదు. ఇసాక్ గారిని చూడలేదు, యాకోబు గారిని చూడలేదు, గొప్ప ప్రవక్తలను చూడలేదు. వాళ్ళందరినీ చూస్తాం. వాళ్ళందరూ ఏ రూపంలో ఉన్నారు? ఆత్మరూపంలో ఉన్నారు. మనం మరణించిన వెంటనే మన ఆత్మరూపానికి తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. అక్కడ ఉన్నది ఆదాము గారని, అక్కడ ఉన్నది ఇసాకు గారని, అక్కడ ఉన్నది వారని, వీరని. వాళ్ళందరూ మనం చూడకపోయినాను ఆత్మజ్ఞానంతో, ఆత్మరూపంతో వాళ్ళందరినీ చూస్తాం. అలాగే దేవుని కూడా చూస్తాం, ఈ మానవ దేహంలో చూడలేం. కాబట్టి మనమందరం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని కోసం మనం ఆలోచిద్దాం, దేవుని పనులు చేద్దాం, దేవుని కోసమే జీవిద్దాం, దేవుని పనులు చేద్దాం. ఈ కొద్ది వాక్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నికలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.